వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. పూలమాలలు వేసి అంజలి ఘటించిన జర్నలిస్టులు. నేటి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. స్వామి వివేకానంద జయంతిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బాలకృష్ణ సినిమాతో తమ్ముళ్లలో జోష్. టీడీపీకి సంక్రాంతి కలిసి వచ్చేనా? కొండను తవ్వి ఎలుకను పట్టారు. ఆబ్కారీ శాఖలో ముదురుతున్న వివాదం. దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి మహనీయుడు స్వామి వివేకానందుడని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అప్పుడే యువత సన్మార్గంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జర్నలిస్టులు వివేకానందుని ఆదర్శంగా తీసుకుని అంజలి ఘటించారు. యుగ పురుషుడిగా స్వామి వివేకానంద పేరుగాంచారని బొబ్బిలి నర్సయ్య అన్నారు. చికాగోలో జరిగిన సమావేశంలో వివేకుడు చేసిన ప్రసంగం కాస్త దేశ కీర్తిని ఖండాంతరాలను దాటేలా చేసిందని వెల్లడించారు. వివేకానంద 160వ జయంతి వేడుకలు నిర్వహించారు. వివేకానందునికి పూలమాల వేసి పలు సంఘ నాయకులు నివాళులర్పించారు. స్వామి వివేకానంద యువతను నడిపించడానికి శ్రమించి యువతను ముందుకు తీసుకెళ్తూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెట్టుకుని ఆ మార్గంలో నడవాలని సూచించారు. స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ముందుకు వెళ్లాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బైశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిగాత ప్రసాద్, గోవింద్, ప్రభాకర్, నందు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అనగానే వివేకానందుడు పుట్టుకసలు గత 45-50 ఏళ్ల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది మిత్రులారా. ఇక్కడ కార్పొరేటర్ యూత్ కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ వారికి కోరేది ఒకటే మేము, ఎందుకంటే మిత్రులారా ఇక్కడ స్థలం ఉంది, ఆ బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుంది. దాంతోపాటు మనమంతా హిందూ మతానికి చెందిన వాళ్ళం కాబట్టి హిందువులందరం కలిసి మన ఒక పార్టీ ఉంది, దానికి మనం ఎంకరేజ్ చేస్తున్నాము. దాంతోపాటు మీరు కూడా ఇక్కడ ఒక మడిగ కట్టిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నా. ప్రతిసారి మేము వస్తున్నాం. గతంలో మేము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేవాళ్ళము, కానీ ఆ మీటింగ్ కూడా లేకపోయింది ఇప్పుడు. ఎందుకంటే మన యువత మనం చెప్తున్నాం స్పీచ్లలో వివేకానందుడు స్ఫూర్తితోనే మనం పోవాలని చెప్తున్నాం, కానీ మనం ఏదో దారిలో పోతున్నాము. మీరు పెద్దలు ఈ వచ్చే వివేకానందుడి జయంతి వరకు ఇక్కడ బిల్డింగ్ ఉండాలా, ఇక్కడ పెద్ద ఎత్తున ఒక వివేకానంద స్టాచ్యూ ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. దానికి మా జర్నలిస్ట్ తరఫున కూడా మేము సహకరిస్తామని కూడా చెప్తున్నా. అదేవిధంగా మన ప్రభాకర్ గారు ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రభాకర్ భాయ్ సాబ్, మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ బిల్డింగ్ కట్టిస్తారని చెప్పి మున్సిపాలిటీతో కానీ యువజన సంఘాలతో కానీ యూత్ ఆఫీసర్తో కానీ ఎన్వైకే ఆఫీసులో కూడా మనకు బిల్డింగ్ ఫండ్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మేము ఏమైనా కావాలన్నా కూడా మేము సహకరిస్తామని కోరుతూ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. జనవరి 12 అనగానే అందరు గుర్తొచ్చేది వివేకానందుడు. ఎందుకంటే ఒక భారతదేశంలోనే యువకులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి వివేకానందుని ఆదర్శాలు, అదేవిధంగా వివేకానందుడు చేపట్టినటువంటి సంస్కరణలు కానివ్వండి, ఇతర సందేశాలు కానివ్వండి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే ప్రతి ఏటా జనవరి 12న ఏదైతే వివేకానంద జయంతి రోజే యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు, యువజన దినోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. మనము భావి భారత భవిష్యత్తులో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు కూడా వివేకానందుని ఆశయాలను, అదేవిధంగా ఆయన ఆకాంక్షలను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా వివేకానందుడు పూర్తిగా నిలుస్తాడు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు మనకు ఎంతో ఆదర్శము. కాబట్టి ప్రతి ఏటా కూడా గాజులపేట చౌరస్తాలో వివేకానంద విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు యూత్ అంతా కలిసి. ఇక్కడ ఆ విగ్రహం వద్ద ప్రతి ఏటా కూడా యువజన ఉత్సవాలు, అదేవిధంగా వివేకానంద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఘనంగా. ఇక్కడికి అన్నదాన కార్యక్రమం కూడా స్థానికులు ఏర్పాటు చేస్తున్నారు. యువతను వివేకానందుని స్మరించుకుంటూ యువతకు ఒక సందేశాత్మకంగా ఈ వివేకానందుడి ఆశయాలు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్తా ఉన్నాము. ప్రతి ఏటా కూడా ఈ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి స్థానికులను నేను అభినందిస్తున్నాను. దాంతోపాటుగా ప్రతి ఏటా కూడా తమ వంతు సహకారంగా జర్నలిస్టులను కూడా ఈ యువజన ఉత్సవాల్లో పాల్గొంటున్నాము. ఈరోజు గాజులపేటలో గల వివేకానంద చౌరస్తాలో
వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. 161వ జయంతి సందర్భంగా గాజులపేట్ వాసులందరికీ మరియు హిందూ బంధువులందరికీ వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వివేకానంద ఆశయాలను అందరినీ యూత్ వారందరూ ముందుకు తీసుకెళ్లి వివేకానంద ఆశయాలను సాధించాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వామి వివేకానంద యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి. దేశఖ్యాతిని ప్రపంచాలకు తెలియపరిచే యోధుడు స్వామి వివేకానంద అని అన్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన జయంతి వేడుకలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖాడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానందుడు మణిరత్నం లాంటి వాడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. అదేవిధంగా ఆయన దేశానికి చేసిన సేవలు ఎవరూ మరవలేమన్నారు. కన్యాకుమారిలో వివేకానంద రాజ్ మెమోరియల్ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అలాగే స్వామి వివేకానందుడు దేశంలోనే అతి ఉన్నతమైన వ్యక్తిగా పేరొందిన వారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వివేకానంద గురించి భారతదేశానికి ఒక మణిరత్నం లాంటి వారు ఒక చరిత్ర చాలా ఘనమైనది. అదేవిధంగా కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వివేకానంద రాక్ మెమోరియల్ చూస్తేనే వారికి సంతోషం అనిపిస్తుంది. మేము కూడా అక్కడ వెళ్ళి ఎంతో ఆనందం చెందడం జరిగింది. వారు అనర్గళంగా 24 గంటలు 36 గంటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి వక్త, మరి పెద్ద మేధావి, భారతదేశానికి ఒక పేరు సంపాదించినటువంటి వివేకానంద గారి గురించి ఎంత చేసుకున్నా తక్కువే. మరి మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కూడలిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి కూడా మనము నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలియజేసి, ప్రాంతాన్ని సురక్షితంగా మరియు పవిత్రంగా ఉంచడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులందరికీ ఈ సినిమా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీ తీసి ప్రచారం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలియడం లేదు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. తెలంగాణ సెంటిమెంట్ మరుగున పడిందా? తిరిగి టీడీపీకి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారా? తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసత్వానికి ఓ గుర్తింపు ఉంది. నటుడిగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి వచ్చి స్వల్ప కాలంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా గతంలో 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డ అనంతరం 2023 ఆరంభంలో సంక్రాంతి ముందు వచ్చిన బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాను తిలకించడానికి పెద్ద ఎత్తున కార్లలో ర్యాలీగా అభిమానులు బోధన్, మోస్రా మీదుగా తరలివచ్చారు. థియేటర్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా కమ్మ సంఘం మరియు నందమూరి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో బాన్స్వాడ, బోధన్ నియోజకవర్గాల నుండి కారుల ర్యాలీతో నిజామాబాద్ నగరంకు చేరుకున్నారు. ఈ సినిమా భిన్నంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారీ ర్యాలీగా వచ్చిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా రాజకీయ పరంగా బూస్ట్ ఇస్తుందా అనేది వేచి చూడాలి. మరి ఆయన గత సినిమాలకు అన్నిటికీ భిన్నంగా సూపర్ బంపర్ సూపర్ హిట్ అని చెప్పి ముందు చూసిన సోదరులందరూ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ విషయం తెలిసిన తర్వాత మేమందరం కూడా 150 నుంచి 200 కార్లు ఇక్కడ బోధన ప్రాంతం నుంచి బయలుదేరి కొన్ని గ్రామాలను టచ్ చేసుకుంటూ ఉషా మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఎవరంతా వాళ్ళు కార్లు తీసుకొని అభిమానం అనేది ఎలా ఉంటుందో నేటి రోజున వీళ్ళందరినీ చూస్తే కానీ నాకు కూడా అర్థం కాలేదు. ముందు 100 కార్లు అనుకున్నాం, అటువంటిది 150 అనుకున్నాం, అతనికి 200 అవుతుంది. ఈ 200 కార్లతో బ్రహ్మాండమైన ర్యాలీ చేసి బాలయ్య బాబు గమ్యంతో మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నారు. జై బాలయ్య! అభిమానులు మొత్తం కూడా ఒక కమ్మ సంఘం కాదు, అందరూ అన్ని కులాలకు సంబంధించినటువంటి అభిమానులు, బాలయ్య బాబు అభిమానులు అందరూ కూడా వీరసింహారెడ్డి సినిమాకి 200 కార్లలో అందరం కూడా ఈ రోజున నిజామాబాదు, ఈ వర్ణి మీదుగా నిజామాబాదు ర్యాలీగా వెళ్తున్నాం. ఇది నందమూరి అభిమానులు అందరూ కూడా, అంతేగాని పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి అపోహలో పెట్టుకుని మీ మీడియా వాళ్ళు కూడా అట్లా ఇట్లా అని కమ్మ సంఘం అని అది వేరే చేయదు. ఎందుకంటే వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.
ఎందుకంటే అభిమాన సంఘంగా వెళ్తే కమ్మ సంఘం అనో లేకపోతే ఒక కాపు సంఘం అని పెడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా బాలయ్య బాబు అభిమానులు అందరూ కూడా 200 కార్లు ర్యాలీగా వెళ్ళారని దీన్ని పెద్ద హైలైట్గా చేయాలని ఈ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందమూరి అభిమానిగా నందమూరి బాలకృష్ణ ఎంతో అభిమానిస్తాం. దాదాపుగా 2వ సినిమా నుంచి ఇప్పటిదాకా మనమదిస్తారు నాయకుడు, మనదిస్తారు హీరో, అన్ని సినిమాలు ఇస్తూ ఇది కూడా గొప్ప హిట్ అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఇటువంటి వంశీ ఇచ్చే హిట్లాగే చేసి నందమూరి వంశం ఏంటో చూపించాలని చెప్పి బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. రక్తం రైట్. ఏదైతే ఈరోజు వీరసింహారెడ్డి మరి సినిమా ఈరోజు రిలీజ్ సందర్భంగా బోధనలో ఉన్నటువంటి బోధన ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి మాలాంటి నందమూరి అభిమానులం అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ సినిమాకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు అనేక సినిమాలు తీశారు, కానీ ఈ సినిమా మాత్రం భిన్నంగా ఉంది అని చెప్పి అభిమానులందరూ తెలుస్తూ ఉన్నది. మరి ఈరోజు నేను బాలయ్య బాబు గారికి మా బోధ నియోజకవర్గ తరఫు నుంచి కూడా మేము మా అభిమాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకో ఎన్నో సినిమాలు తీసి మరి ప్రేక్షకులకు అందరికీ కూడా మరి మంచి చేయాలని చెప్పని మరి మేము నందమూరి వంశంగా మరి ఏదైతే మేమైతే ఉన్నామో అభిమానంగా ఉన్నటువంటి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఈ ఘటన. కానీ ఇది కాస్త ఓ ఉద్యోగినికి జీవన్మరణ సమస్యగా మారింది. నిజామాబాద్ ఆబ్కారీ సర్కిల్ కార్యాలయ సిబ్బంది నాగారం తండాపై దాడి జరిపి లీటర్ నాటుసారా కిలో పట్టికను స్వాధీనం చేసుకుని నిందితురాలు కేతావత్ మంజులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎస్ఐ మల్లేష్, సిబ్బంది ప్రభాకర్, సంగయ్య, వాహన డ్రైవర్ షబీరుద్దీన్ కలిసి ఈ కేసును ఛేదించారు. కార్యాలయానికి తీసుకువచ్చిన నిందితురాలికి కానిస్టేబుల్ సుచరితను కాపలా పెట్టారు. తన వ్యక్తిగత అవసరాల కోసం వెళ్తూ కాస్త చూడమని డ్రైవర్ కు అప్పగించినట్లు సుచరిత చెబుతోంది. అక్కడి నుండి కొద్ది దూరం వెళ్లేసరికి నిందితురాలు ఆమె వెనుక వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన సుచరిత తిరిగి ఆమెను కట్టడి చేసింది. ఫోటో తీసుకుని వెళ్లమని చెప్పారని నిందితురాలు తెలిపింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తిరిగి అధికారులు తనను తప్పు పట్టేవారని పేర్కొంది. ఈ విషయాన్ని ఆబ్కారీ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షులు రవికుమార్ కు తెలియపరిచింది. కార్యాలయానికి చేరుకుని కానిస్టేబుల్ సుచరితకు మద్దతుగా నిలిచారు. నా పేరు కే సుచరిత అండి. ఇక్కడ SHOలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మా ఎస్ఐ గారు మా టీం కలిసి నాగారం గుల్లగుట్ట తాండాకి వెళ్ళి అక్కడ ఐడి రైడ్స్ చేసి ఒక లేడీ అక్యూజ్ని సారాతో పాటు తీసుకొని వచ్చారు. అయితే లంచ్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు లంచ్కి వెళ్ళేసి వస్తామమ్మా, నువ్వు అక్యూజ్ని చూసుకో అని చెప్పేసి, నాది ఈరోజు సెంట్రీ ఉన్నాను కాబట్టి నేను చూసుకుంటానని సరే చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూర్చున్నాను. అంతలోకి అందరు లంచ్కి వెళ్ళారు. సిఐ, ఇంకా ఇక్కడ డ్రైవరు, జూనియర్ అసిస్టెంట్, నేను ఉన్నాము. ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు కాబట్టి నేను ఒక 5 minutesలో వస్తా, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా అర్జెంటుగా అని చెప్పేసి వెళ్ళినా. అంతలోపే సిఐ మేడం, నేను అటు వెళ్ళగానే మేడం వచ్చేసి లేడీ అక్యూజ్కి ఒక ఫోటో తీసుకొని నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి ఆమెకు సైగ చేసేసిందంట. ఆమె వెళ్ళిపోతుంటే నేను ఆమెకు ఎదురుబడి పట్టుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అనేసరికి, మేడం నన్ను సిఐ మేడం వెళ్ళిపోమన్నది. అంటే ఎట్లా వెళ్ళిపోతావు, నేను నీకు చెప్పినా వెళ్ళిపోమని, చెప్పకుండా ఎలా వెళ్తావు అని చెప్పేసి నేను ఆమెను లోపల తీసుకొని వచ్చేసాను. అడిగా, నువ్వు ఎందుకు వెళ్ళినావు అంటే, సిఐ మేడమే నన్ను వెళ్ళిపోమన్నది, ఫోటో కూడా తీసుకున్నాడు, డ్రైవర్ ఫోటో తీసుకొని వెళ్ళిపో అని చెప్పి సైగ కూడా చేసేసింది, అందుకనే నేను వెళ్ళినా అమ్మా అని ఆమె చెప్పింది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి ఉంటే అసలు నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం పోయేది. సిఐ గారు ఎందుకు నా మీద ఇంత కక్షగా పెట్టుకున్నారు, నేను ఆమెకి ఏం చేశానని ఆమె నన్ను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది కావాల్సుకొని చేస్తుందా, మరి ఎందుకు చేస్తుందో అధికారులు మరి దీని గురించి ఆలోచించి ఆమెపై ఏదైనా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న మా ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ వెళ్ళారండి. మల్లేష్ ఎస్ఐ, ప్రభాకర్, సంగయ్య, నిసార్, షబీర్, మోహన్ సింగ్ వీళ్ళు సార్తో పాటు వెళ్ళారు. మేడం ఇక్కడే ఉన్నారండి, ఆఫీస్లో ఉన్నారు. ఐడి 1 లీటర్ ఐడి ఉందండి, పటిక ఉంది కొంచెం. ఇంకా దాన్ని మేము వెయింగ్ చేయలేదు ఎంత ఉందని, కేజీ వరకు ఉంటుందండి. సిఐ మేడం సైగా చేసింది, ఫోటో తీసుకున్నది, ఒక గేట్ దగ్గర ఫోటో తీసుకున్నది, వెళ్ళిపోమన్నది. దర్పల్లి మండల పరిధిలోని అన్ని పాఠశాలలో వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుంటారని సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్ అన్నారు.
దర్పల్లి మండల పరిధిలోని గ్రామాల్లో 160వ స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెట్టాలని విద్యార్థులకు సూచించారు. స్వామి వివేకానంద యువతను సరైన మార్గంలో నడిపించడానికి ఎన్నో విజయ రహస్యాలను అందరితో పంచుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలని ఆమె అన్నారు. స్వామి వివేకానంద ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు హనుమంతరెడ్డి, కోఆప్షన్ మెంబర్ మసీద్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దర్పల్లి మండలంలో హైస్కూల్లో వివేకానంద జయంతి 160 జయంతి జరుపుకున్నాము. ఈ వివేకానంద అడుగుజాడలో అందరూ నడవాడి ప్రతి ఒక్కరు మన దర్పల్లి మండలంలో వివేకానందను 10వ తరగతి బ్యాచ్ అందరూ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై గ్రామ హైస్కూల్లో వివేకానంద 160వ జయంతి జరుపుకుంటున్నాం. వివేకానందుడు ప్రపంచానికే గొప్ప ఆదర్శ వ్యక్తి, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, ఇనుప కండారాలు, ఉక్కు నరాలు కలిగిన యువతను నాకియండి, నేను భారతదేశాన్ని కానీ యావత్ ప్రపంచాన్ని మార్చి చూపిస్తానన్న ఒక గొప్ప వ్యక్తి. నేటి యువతకు వివేకానందుడు ఆదర్శం. ఆ రోజుల్లో చికాగో మహాసభలో ఆయన మాట్లాడినప్పుడు సుమారు 2 గంటలైన ప్రసంగం ప్రతి ఒక్కళ్ళు ప్రపంచ దేశ మేధావులందరూ కూడా నిశ్శబ్దంతో విన్నారు. ఆ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒకటే కరతల ధ్వనులు, ఇంత అద్భుతమైన ఉపన్యాసం మేము జీవితంలో ఎక్కడ వినలేదని చెప్పి ఆనాటి మేధావులు ప్రశంసించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి వివేకానందుడు. నేటి యువత అందరూ కూడా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయాలని చెప్పి వివేకానందుని స్ఫూర్తిని ఇచ్చుకొని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి నేను కోరుతున్నాను. నందా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ దినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు మరి భారతదేశంలో యువతకు మరి స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని మరి తమ యొక్క జీవనాన్ని కొనసాగించాలి. ఎందుకంటే స్వామి వివేకానంద గారు అనేది ఏంటంటే తన బలహీనతే తన మరణము, తన స్ట్రెంతే తన లైఫ్ అని చెప్పేసి పేర్కొంటూ ఉండేవారు. కాబట్టి ఈనాటి సమాజంలో ఈయన యొక్క ఆశయాలు, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి నవ సమాజ నిర్మాణం కోసం యువతంతా కూడా కంకణం కట్టుకుని ఉండాల్సిందిగా ఈ సందర్భంగా మరి 160వ జన్మదిన సందర్భంగా మరి అందరినీ యువతను కోరడం అనేది జరుగుతూ ఉన్నది. మా అదృష్టం ఏంటంటే మాకు ఎప్పుడు కూడా పాఠశాలలకు 12వ తారీఖు నుంచి సెలవులు ఉండేవి. కానీ ఈ సంవత్సరము మరి మాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. విద్యార్థులందరి సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో మరి పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూజలు చేసుకునేటువంటి అవకాశం కలిగింది. విద్యార్థులందరూ కూడా స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా వారికి ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చలో కోటగిరిలో నిప్పులు చెరిగారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు, రాజకీయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు దళిత ఉపాధ్యాయుడిని మానసిక క్షోభకు గురి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీలోపు నిందితులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో జిల్లాకు చెందిన వారు ధర్నా చేపట్టారు. దళిత, రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోటగిరి పోలీస్ స్టేషన్లో సీఐతో ప్రజా సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. వినాయక చందా ఇవ్వలేదని కొందరు హిందూ సంఘాల నాయకులు కక్షగట్టి కోటగిరి జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్ను కులం పేరుతో దూషించి గుడి వరకు నెట్టుకుంటూ తీసుకువెళ్లి నుదుట బొట్టు పెట్టి అవమానించిన వారిపై పోలీసులు చర్య తీసుకోకపోవడంపై కోటగిరిలో ఒక్కసారిగా దళిత జ్వాల ఎగిసిపడింది. ప్రజా సంఘాల పిలుపు మేరకు కోటగిరిలో దళిత, ఉపాధ్యాయ, రాజకీయ జిల్లా నాయకులు మాట్లాడుతూ మతోన్మాదులను వెంటనే శిక్షించి మల్లికార్జున్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి నిందితులను 24 గంటల్లోపు అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని రూద్రూరు సీఐ జాన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ దళిత బిడ్డ మల్లికార్జున్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేసి దాడి చేసిన అల్లరి మూకాలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాక మల్లికార్జున్ను మతోన్మాద బృందం గుడిలో నిస్సహాయకుణ్ణి చేసి క్షమాపణ చెప్పించినప్పుడు చోద్యం చూస్తూ వారికి సహకరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నిప్పులు చెరిగారు.
ఈ నెల 22వ తేదీలోపు ఈ దాడికి పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరూ కలిసి నన్ను నిస్సహాయకుని చేసి గుడిలోకి తీసుకువెళ్లి బొట్టు పెట్టడమే కాకుండా క్షమాపణ చెప్పించారని బాధిత ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడి చందా ఇవ్వలేదనే టార్గెట్ చేసి నాపై కక్ష కట్టారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు ప్రభాకర్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్, బీఎస్పీ నియోజకవర్గ నాయకులు నీరడి ఈశ్వర్, స్వేరోజ్ రాష్ట్ర నాయకులు కలిగోడ్ సాయన్న, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి సరిత, సేవ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లింబూర్ లక్ష్మణ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కేశాపురం రమేష్, బీఎస్పీ జిల్లా కోశాధికారి గణేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప, మాదిగ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్ గగన్, మాల మహనాడు మండల అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు బేకరి రాములు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు నగేష్, జంగం సాయిలు, హెచ్ విజయ తదితరులు ఉన్నారు. చెప్పాల్సిన అవసరం లేదన్నాం. అట్లా వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారు. మరి మీకు సరస్వతి లేకుండానే చదువు వచ్చిందా, అది ఇది అట్లా రకాల ప్రశ్నలు అడిగారు. మనము కష్టపడి చదువుకుంటే ఎవరికైనా కానీ చదువు వస్తుంది. ఇప్పుడు పాఠశాలలో ఒరే దేవుని నమ్ముకోనరా మీరు పరీక్షలో పాస్ అయిపోతారనే మాటనైతే మేము అనం కదా, కష్టపడి చదవండి అని అంటాం. అదే మాదిరిగా నేను చెప్పిన కష్టపడి చదవండి, అమెరికా లాంటి దేశాలలో ఆదర్శంగా తీసుకోండి అని అన్నాం. కానీ అక్కడ దేవుడు లేడని కానీ ఏ దేవుణ్ణి కానీ మనం తిట్టలేదు. అదాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు, నాకు తెలియకుండా చేసుకొని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కొన్నిటికి అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండేటువంటి అంశాలన్నింటినీ తీసేసి ఒక 3 బిట్ల లెక్క అంటే ఒక 3 వీడియోలు మాత్రం రిలీజ్ చేసుకొని మా పాఠశాలకు వచ్చారు. వాటిని తీసుకొచ్చి నువ్వు సరస్వతి మాతను తిట్టినావు, మాకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. నేను చెప్పాను, ఎందుకంటే అది దాంట్లో నేను ఎక్కడ కూడా తిట్టలేదు అని చెప్పేసి అని అన్న. అమెరికా లాంటి దేశాలలో లేదు కదా అని అన్నాను, కానీ నేను ఎక్కడ కూడా సరస్వతి దేవుని కానీ తిట్టలేదు. ఎందుకు తిడతాను నేను, నాకేమైనా పనా అంటే మేము పాఠంలో ఏది ఉందో అది చెప్తాను తప్పించి అక్కడ ఏ దేవుణ్ణి కానీ ఎవరిని కానీ విమర్శించడం అనేది మా పని కాదు. అట్లా నేను ఆ వీడియోలో మాట్లాడినప్పుడు పిల్లలకు కూడా పిల్లలకు ఎక్కడ కూడా నేను ఈ విషయం చెప్పలేదనే మాట కూడా ఆ వీడియోలో ఉంది, అందరు చూసే ఉంటారు దాదాపుగా. అట్లా ఆ విధంగా జరిగింది. తర్వాత అక్కడ నుంచి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పేసి మాకు వచ్చి తీసుకెళ్ళి గేటు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని ప్రెస్ వాళ్ళ ముందు అవమానకరంగా నాకు క్షమాపణ చెప్పించుకున్నారు. అంటే నేనేమన్నాను, మీ మనోభావాలు కనుక దెబ్బ తిన్నట్లయితే క్షమాపణ చెప్తాను అని చెప్పేసి అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు అట్లా చెప్పినావనంటే తినడం కాదు, ఖచ్చితంగా తప్పైందని చెప్పాల్సిందే, లేకపోతే నువ్వు ఈ ఊరు గేటు కూడా దాటవు, ఈ స్కూల్ గేటు దాటవు, రోజు బారెడు పోషమ్మ కూడా దాటవు అని చెప్పేసి అన్నారు. అట్లా మేము చెప్పినట్టు చెప్పకపోతే నువ్వు అసలు ఉంటావా ఐడా అని చెప్పేసి అన్నారు. అట్లా వాళ్ళు ఆ రోజు చూస్తే అక్కడ వాళ్ళ ధర్నాలకు చూస్తే ఇంకా చాలా మంది జమయ్యారు. రాసింది ఎవరు? భగవద్గీత రాసింది ఎవరు? వేదవ్యాసుడు. వాల్మీకి రామాయణం రాసింది ఎవరు? రామాయణం రాసింది వాల్మీకి. రాజ్యాంగం రాసింది ఎవరు? వీళ్ళంతా బడుగు బహుజనుడు గారా? వీళ్ళంతా ఎవరి అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరా వశిష్ఠ మహారాజు? బ్రాహ్మణుడు కాదా? శ్రీకృష్ణుడు చెల్లెవరు? సుభద్రని అర్జునుడు చేసుకున్నాడు, యాదవుడు కదా శ్రీకృష్ణుడు. మరి అర్జునుడు చేసుకున్నాడు. ఎక్కడుందా నీ కులము మతము? ఇవాళ మేము నిజంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఛాలెంజ్ చేస్తున్నా. మేము అంటరాంతరం పోవాలనుకుంటే మా కొంపాల్సి మీరు భోజనం చేయండి చూస్తా. మా పిల్లలు మీరు చేస్తారు, మా అమ్మాయిలు మీకు ఇస్తాం, మీ అమ్మాయిలు మాకు ఇస్తారా? అరే నేనేమంటున్నా, నాలో కూడా రక్తం ఉన్నది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ వంశం. ఇది ఎవడప్ప సొమ్ము కాదు. మీకు తెలుసు విషయం చెప్తా. అరవింద్ ఏం చేసిండు? ఎస్సీ ఎస్టీ కేసు లొట్టపీస్ కేసు అన్నాడు. నేను ఒక్కటే కాంప్లైంట్ ఇచ్చిన. హైకోర్టు నడుస్తుంది. 200 పోలీసులు పోయిన పట్టుకుని హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లా దమ్ము ధైర్యం ఉన్నది. మరి ఎప్పుడో ఒకసారి చంపేస్తారు మీరు. చంపిన కోసం ఏముందా చెప్పండి మీరు. అందుకే సోదరులారా, ఈ సంఘటన నాకు వాట్సాప్లో చెప్పాడు రామచంద్ర అన్నకి ఇట్లా అయింది మన ఎస్సీ ఎస్టీ అని. ఇమీడియట్గా నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడినా. సార్ ఇది పరిస్థితి ఏంటంటారు? లేదు సాయిలో నేను కమిషనర్ మాట్లాడుతున్నా, వాస్తవం నాకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు కలిసిరు, నేను వాళ్ళకి కంపల్సరీ న్యాయం చేస్తాను. చూడు సార్ వాళ్ళకి న్యాయం చేసి కాదు, ముందు హెడ్ మాస్టర్ సస్పెండ్ చేయి.
వారు పర్మిషన్ లేకుండా ఇట్లా రాని చూడబడికి ఆ ఎంఈఓని సస్పెండ్ చేయి, డీఓని సస్పెండ్ చేయి, లేకుంటే మేము పెద్ద ఎత్తున చేస్తాం సార్ అంటే కాదు నువ్వు సిపిని కలువు, సిపిని కలువు అంటే నేను వెంటనే రామచంద్రని సుశీల్ కుమార్ని. యువతకు స్ఫూర్తి ప్రదాత మార్గదర్శి, భారతదేశ ప్రతిష్టను ఎల్లలు దాటించిన ధీరశాలి స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన సేవలు కొనియాడారు యూత్ అధ్యక్షుడు గారిపల్లి రాజేష్. భీమ్గల్ మండలం లింగాపూర్ చౌత్ గ్రామంలో గురువారం రోజున స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని లింగాపూర్ చౌత్ గ్రామంలో స్వామి వివేకానంద 160వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు గారిపల్లి రాజేష్ మాట్లాడుతూ వివేకానంద జయంతిని మన భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గ్రామంలో యూత్ తరపున యువకులకు క్రీడలు ఆడించడం జరుగుతుందన్నారు. క్రీడల వల్ల యువకులకు ఉత్సాహం, ఉల్లాసంగా పరిణితి చెందడానికి దోహదపడతాయని, అందుకే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మేము ఈ క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రీడలో పాల్గొన్న యువకులందరికీ శుభాభివందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సచిన్, శ్రీకాంత్, కళ్యాణ్, అభిరామ్, గణేష్, ప్రవీణ్, రాజేందర్, రాజేశ్వర్, నాగేష్, రాజారాం, గ్రామ కమిటీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. తన యువకుడు ఉన్నప్పుడే మన ధర్మం కోసం చాలా చేయడం జరిగింది. అందువల్లనే మన ఆయన యొక్క జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము. ముఖ్యంగా ప్రతి సంవత్సరము మన గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మన గ్రామ యువకులకు ఏదో ఒక క్రీడను మనము నిర్వహించడము జరుగుతున్నది. ఈ క్రీడలు దేనికోసం అంటే ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, యువకులుగా మనము మరింత పరిణతి చెందడానికి ఈ క్రీడలను మనము నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మనము మన యువకులకు క్రీడలు నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దర్పల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని భాజపా మండల అధ్యక్షులు గంగారెడ్డి అన్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గంగారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలోని ఆధ్యాత్మిక విషయాల గురించి, సనాతన ధర్మాన్ని గురించి ప్రపంచానికి వివరించారని ఆయన అన్నారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, బీజేపీ నాయకులు కర్క గంగారెడ్డి, గంగాదాస్ గుప్తా, చిలుక మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 160 సంవత్సరాల జయంతిని మన దర్పల్లిలో హై స్కూల్ గ్రౌండ్లో జరుపుకుంటున్నాము. మరియు ఆయన అడుగుజాడలో నడుద్దామని కూడా అందరము ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మరియు ఆయన ప్రపంచ దేశాలకు కూడా మార్గదర్శనం చేసిండు. అప్పుడు అమెరికాలో చికాగో సిటీకి వెళ్ళి మా విశ్వ సమ్మేళనంలో ఆయనకు అంటే అన్ని దేశాల నుంచి పోయినటువంటి వాళ్లకు, అన్ని మతస్థులకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే మన స్వామి వివేకానందకు ఓన్లీ 2 నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది. ఆ 2 నిమిషాల సమయంలో అన్ని దేశాల వారు ఏం చెప్పారంటే, అందరూ లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటే మన స్వామి వివేకానంద ఏం చెప్పిందంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడినప్పుడు దానికి ముగ్ధులై మొత్తము అందరూ కూడా 2 నిమిషాల సమయం ఇస్తే ఆయన 15 నిమిషాల వరకు కూడా ఎవ్వరు కదలకుండా అలాగే ఉండిపోయి ఆయన మాటలను విని అప్పుడు కరచాలములు అంటే చప్పట్లు కొట్టడం జరిగింది. కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడో మనము ఆ ఉక్కు మనిషి అడుగుజాడలో నడుద్దామని. వివేకానంద జయంతి ప్రజలందరికీ దర్పల్లి గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శుభదినం. మనమందరం కూడా వివేకానంద అడుగుజాడల్లో నడవాలని కూడా నేటి పౌరులు ఖచ్చితంగా ఆలోచన చేసి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, మన వివేకానందుని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు నడిచి మన వెనుకున్న పిల్లలను కూడా ముందుకు నడిపించాలని
వారందరి తరపున మనమందరం ప్రతిజ్ఞ చేస్తూ వారికి మనకు తేడా ఏమున్నదంటే అప్పుడు ఆయన స్ఫూర్తి తీసుకోకుంటే మన దేశమే రాంగ్ రూట్ పట్టే పరిస్థితి ఉంది. అట్లనే ఇప్పుడు మన మోడీ గారు వివేకానంద తర్వాత మోడీ గారి బాటలో నడిస్తే ఇప్పుడు ఈరోజు ఈ జనరేషన్ చూస్తుంది కాబట్టి మోడీ గారి బాటలో నడిస్తే మంచిగా ఉంటుందని. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీటి ట్యాంకర్ ను అందజేశారు. కొన్ని గ్రామాలకు విరాళంగా అందించగా మరికొన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించింది. వీటికి జీపీఎస్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. పంచాయతీలకు అందించిన ట్రాక్టర్లను క్రమ పద్ధతిలో నడిపేందుకు అధికారులు యోచించారు. కొన్ని గ్రామాలలో ట్రాక్టర్లను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు సులభంగా వాటి వివరాలను తెలుసుకోవడానికి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బాన్స్వాడ మండలంలో ఉన్న 25 గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ సిస్టమ్ అమలుపరచడం జరిగిందని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకట సత్యనారాయణ రెడ్డి తెలిపారు. దీని ద్వారా ట్రాక్టర్లు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని, ఎక్కడి నుండి ఎక్కడి వరకు తిరిగింది అనే విషయం తెలుస్తోందన్నారు. ఇందుకు సర్పంచ్లు సహకరించాలని ఆయన కోరారు. పేరు వెంకట సత్యనారాయణ రెడ్డి, ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాన్స్వాడ మండలం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల ప్రకారము జీపీఎస్ ట్రాక్టర్లకు జీపీఎస్ సిస్టమ్ కూర్చోబెట్టమని ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా ఈరోజు బాన్స్వాడ మండలంలో షెడ్యూల్ ప్రకారము 12వ తారీఖు ఇవ్వబడింది. దాని ప్రకారము షెడ్యూల్ ప్రకారము ఉదయము గ్రామాల్లో ఉన్న 25 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ట్రాక్టర్లు పిలిపించి అట్టి వాటికి జీపీఎస్ ఫిట్టింగ్ చేపిస్తున్నాము. జీపీఎస్ వల్ల ట్రాక్టరు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మానిటరింగ్ చేయడానికి వీలుంటుంది. కావున ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి జీపీఎస్ ఫిట్ చేపిస్తాం. పంచాయతీ కార్యదర్శులు, గౌరవ సర్పంచులందరూ కూడా ప్రభుత్వ ఆదేశాలని తూచా తప్పకుండా యావత్ ప్రపంచ యువతను తన ప్రసంగాలతో, సూక్తులతో ఉర్రుతొలగించిన వ్యక్తి వివేకానందుడు అని అన్నారు. భారతవని ఖ్యాతిని ఖండాంతరాలకు ప్రసరింపజేసిన యువ స్ఫూర్తి మంత్రం, అద్వైత సారాన్ని అత్యంత సరళంగా అందించిన గొప్ప శక్తి స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మహనీయుడు చూపిన బాటలో నేటి యువత పయనించాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాడ్ చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు అధికారులు జయంతి వేడుకల్లో పాల్గొని స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, హిందూ వాహిని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి, ఏఆర్పీ క్యాంప్, మంగల్పాడ్ గ్రామాలలో పార్టీలకు అతీతంగా స్వామి వివేకానందుని విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ఖ్యాతిని అన్ని దేశాలకు విస్తరించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని పలువురు వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా సైతం జరుపుకుంటున్న నేపథ్యంలో నేటి యువత వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంగల్పాడ్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి అంటే ప్రతి భారతీయుడి గుండెను సగర్వంగా ఉప్పొంగించే రోజని అన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు తేలికగా ఆకర్షితులవుతున్నారని, చెడు వ్యసనాలను వీడి స్వామి వివేకానందుని ఆశయ సాధనలో ముందుకు నడవాలని అన్నారు. జయంతి వేడుకల్లో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయ్, తహసీల్దార్ శేఖర్, ఎడపల్లి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీలు, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త వివేకానంద, మరి వారి సందేశాలు మరి ఖండాంతరాల్లో ప్రతిధ్వనించి సింహనాదాలై ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఉత్తేజపరిచాయి. మరి మానవుల్లో నిద్రాణమైన దైవత్వాన్ని ఆయన తట్టి లేపారు. మరి భారతదేశ నిర్మాణంలో, నవనిర్మాణంలో యువతే ప్రముఖ పాత్ర పోషిస్తుందని గట్టిగా చెప్పి, మరి అనంత శక్తివంత మేలుకో, నీలో ఎంత శక్తి ఉంది, నీ గమ్యాన్ని చేరే వరకు కూడా నిద్రించొద్దు అని చెప్పేసి ఆయన ప్రతి క్షణం కూడా మానవులందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఎంతో గొప్ప సాహసం చేశారు. భారతదేశం అంతా కూడా వాళ్ళు కాలినడకన నడిచి మరి ఎంతో బోధ చేశారు. వారి ఎన్నో సందేశాలు ఇచ్చారు. మనం ప్రతిరోజు కూడా ఆయన
చూపిన బాటలో నడుస్తూ వారు చెప్పిన సందేశాలన్నింటినీ అనుసరించినప్పుడే మనం వారికి నిజమైన గౌరవాన్ని ఇచ్చినట్లు, మన దేశం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి క్షణం వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలని కోరుకుంటూ ఈరోజు ఎడిపల్లి మండల కేంద్రంలోని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని గౌరవ ఆర్డీఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అలాగే ఎడిపల్లి మండల నాయకులు, ప్రజలు, యువత పెద్ద మొత్తంలో ఈరోజు హాజరై ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయము. స్వామి వివేకానంద ప్రపంచ యువతకు మార్గదర్శకుడు. స్వామి వివేకానంద ఒకటి అన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచానికి మార్గదర్శకంగా పనిచేస్తుందని. అదే ఈరోజు చూస్తే మన ఆర్డీఓ గారు అన్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి దరిద్రమైన కరోనాని పట్టి పీడిస్తున్న సందర్భంలో ప్రపంచ జాతికి మన భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత ఆయన స్ఫూర్తి అని ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ జాతికి కాదు, ప్రపంచ యువతకు మొత్తం కూడా ఆయన మార్గంలో నడిచినట్లయితే ఇంకా ప్రపంచ స్థాయి కూడా ఇంకా ఎంతో అద్భుతంగా వాళ్ళమైతామని ఈ సందర్భంగా తెలుస్తూ ప్రపంచ యువతకు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందదని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. యువత అలాంటి మహనీయుని అడుగుజాడలో నడిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని, హిందూ సంస్కృతిని చాటి చెప్పిన మహనీయులు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని స్థానిక గాజులపేటలో గల వివేకానంద స్వామి విగ్రహానికి బీజేవైఎం నాయకులతో పాటు పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయులని అభివర్ణించారు. జాతి గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడు, పాశ్చాత్య దేశాలు అడుగుపెట్టిన మొదటి హిందువు, తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. తిరిగి దేశ ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు రోషన్ లాల్ బోరా, పిల్లి శ్రీకాంత్, విజయ్, కృష్ణ, చైతన్య, కులకర్ణి, సంతోష్, వెంకటేశ్వర్లు, జస్వంత్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన జన్మదిన పురస్కరించుకొని ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఆయన యువకులకు ముఖ్యంగా స్ఫూర్తి ప్రదాత. 1863లో జన్మించిన ఆయన ఒక 1893లో చికాగోలో సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొని ఒక స్వామిగా పాల్గొని అప్పటి వరకు ఎవరు మాట్లాడని విధంగా ఆయన ప్రసంగము ప్రారంభమే సోదర సోదరిమణులారా ఆయన ప్రసంగము అప్పుడే ప్రపంచ దేశ నేతలందరికీ కూడా ఆ ధర్మ సమ్మేళనంలో అందరికీ కూడా ఆకర్షితులైన. ముఖ్యంగా ఆయన ప్రసంగంలో భారతదేశ సంస్కృతి, ధర్మము, సాంప్రదాయాలు ఆయన వివరిస్తే ఆ సభలో అందరూ కూడా ఆశ్చర్యచకితులైన. హిందూ ధర్మ విశిష్టత ఆయన యువకులకు ఆయన చిన్న వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. అయినా కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన చూపెట్టిన దిశానిర్దేశము దేశ అభివృద్ధి అంటేనే యువకుల చేతిలో ఉంది అనే విధంగా ప్రభుత్వం ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ ముఖ్యంగా యువకులు ఆయన చూపెట్టిన మార్గంలో ప్రయాణించి దేశభక్తిలో, దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన రాష్ట్ర పిలుపు మేరకు ఈనాటి ర్యాలీ బీజేవైఎం ఆధ్వర్యంలో జరగడం జరిగింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి మరియు రాష్ట్ర నాయకులు సుధీర్ గారికి
మరియు బీజేవైఎం నాయకులు అందరికీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు ఈ డివిజన్ కార్పొరేటర్ ఆయిల్ ఫామ్ పంటను జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ సాగు ఎంతో లాభదాయకమని రైతులకు అవగాహన కల్పించారు. కోటగిరి మండలంలోని ఎత్తుండ ప్రాథమిక సహకార సంఘాన్ని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం అమరాపూర్ శివార్లో ఎత్తుండ క్యాంపు గ్రామానికి చెందిన భాస్కర్ సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు. తదనంతరం జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొల్లూరి కిషోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ హమీద్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు అశోక్ పటేల్ ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ ఆయిల్ ఫామ్ సాగు కోసం తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని రూపొందించిందని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఉంటుందని, ఎకరానికి 50 మొక్కలు పెట్టాలని, మొక్క ఖరీదు ₹193 ₹173 ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన ₹20 మాత్రమే రైతు కట్టవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే మన రాష్ట్రంలో సరిపడా యూరియా ఉందన్నారు. విడతల వారీగా యూరియాను సహకార సంఘాల ద్వారా తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంట మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఈఓలు సందీప్, గౌస్, ఆస్మా, శంకర్, గంగాసాగర్, రైతులు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాలు వరి సాగు అవుతుందని అంచనా. ఇప్పటికే దాదాపు బోధన్ డివిజన్, కోటగిరి, వర్ణి అంటే మనకి పాత రుద్రూర్, వర్ణి, చందూర్, మోసరా, అలాగే కోటగిరి, అలాగే బోధన్, నవీపేట్, రెంజల్, ఎడపల్లి ఇవన్నీ కంటే కొద్దిగా ముందుగా వరి వస్తుంది కాబట్టి యూరియా అవసరాలకి అంటే రైతులకు అంటే నేను మీ జిల్లా జాయింట్ డైరెక్టర్, నా పేరు తిరుమల ప్రసాద్. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే అవసరమైన మేర అవసరమైన మోతాదులో అంటే యూరియా మనకి సఫిషియెంట్గా ఉంది. సఫిషియెంట్గా అంటే ప్రభుత్వం దఫదఫాలుగా మనకి పంపిస్తూ ఉన్నారు. దాన్ని జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా మంత్రి గారు అందరూ పర్యవేక్షణ చేస్తూ యూరియాకి కొరత అయితే ఏమీ లేదండి. కానీ ఎకరానికి 3 బస్తాలు అనేది ఒక శాస్త్రం అంటే మన యూనివర్సిటీ వాళ్ళు చేసిన రికమెండేషన్. అడుగు మందుగా తర్వాత అక్కడి నుంచి ఒక 4 రోజులకి పిలకలు వచ్చేప్పుడు అక్కడి నుంచి చిరుపట్ట వేసేప్పుడు 1. కానీ రైతులు ఏంటంటే యూరియా దొరుకుతుందా లేదా అన్న ఉద్దేశం ముందే తీసుకెళ్ళటం వలన కొంచెం అలజడి అనేది ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి రైతులకి ఏంటంటే మీకు సఫిషియెంట్ నిల్వలు ఇప్పటికే జిల్లాలో దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. సొసైటీల దగ్గర పెడుతున్నాం. మార్కెట్ దగ్గర 6,000 టన్నుల బఫర్ రెడీగా ఉంది. అలాగే మనకి క్రిప్కో రేక్ వచ్చింది, తర్వాత ఇఫ్కో రేక్ వచ్చింది, తర్వాత ఎన్ఎఫ్సిఎల్ రేకు మళ్ళీ అంటే సంక్రాంతికి ఎన్ఎఫ్సిఎల్ రేక్ వస్తుంది. కాబట్టి మనకి విడతల వారీగా యూరియా పంపిణీ జరుగుతూనే ఉంది. రైతులు యూరియా గురించి అంటే అపోహ లేకుండా సీజన్కి సరిపడా ప్రతి రైతుకి సరిపడా యూరియా సప్లై చేస్తారు కాబట్టి ముందు కొనుక్కోవద్దు. ప్లస్ అలాగే ఇప్పుడు మన సొసైటీ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే అవసరమైన వెంటనే ఇండెంట్ పెట్టి మార్కెట్ నుంచి మీరు తీసుకోండి, తర్వాత రైతులకు కూడా అవసరమైన మేర ఇవ్వండి. అంటే దానివల్ల ఇప్పుడు రేషనింగ్ పెడుతున్నామని కాదు, కానీ తీసుకెళ్ళి దాన్ని వృధాగా దాంట్లో మళ్ళీ ఏమంటారంటే యూరియా కూడా లాసెస్ జరుగుతాయండి. డీనైట్రిఫికేషన్ అంటారు, లేకపోతే ఎవాపరేషన్ లాసెస్ అంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం తీసుకెళ్లి పొలం దగ్గర షెడ్లో పెట్టుకునే కంటే అవసరమైనప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీకు దీని ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులకు వ్యవసాయ శాఖ తరపున మీకు విజ్ఞప్తి ఏంటంటే యూరియా సరిపడినంత ఉంది, సరిపడిన నిల్వలు ఉన్నాయి. మనకి వరి పంట అయ్యేంత వరకు యూరియా ఎలాంటి కొరత లేదు. మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ జిల్లా మంత్రి గారు, గౌరవ కలెక్టర్ గారు ఇవన్నీ వీటిని అంటే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నవీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యువజన శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలు జరిపారు. పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నవీపేట్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల యువజన శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ యువజన అధ్యక్షులు సాయి తేజ, మండల యువజన అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి, సూరిబాబు, లోకం నర్సయ్య పలువురు నాయకులతో కలిసి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. సమాజ సేవలో నేటి తరం ముందుండి నలుగురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే వారి త్యాగాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని అన్నారు. ఎన్నో ఉద్యమాలు, బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోకపోయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వనరులు సృష్టించి యువతకు ఉపాధి, పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. స్వామి వివేకానంద బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అనంతరం పట్టణ అధ్యక్షులు సాయి తేజ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలను ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పాటిద్దామని అన్నారు. అనంతరం మండల యువజన శాఖ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ యువతకి ఆదర్శం స్వామి వివేకానంద అని అన్నారు.
విదేశానికి చెందిన మహిళ స్వామి వివేకానందని పెళ్లి చేసుకుని తనలాంటి కుమారుణ్ణి కనాలని కోరగా అమ్మ నన్నే కుమారుడిగా స్వీకరించని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాంగే గంగాధర్, పోతన్న, డాంగి శ్రీకాంత్, వడ్డే సాయిలు, మైనారిటీ నాయకులు జావేద్, అజీజ్ ఖాన్, పలువురు యువజన నాయకులు పాల్గొన్నారు. వివేకానందుడి జయంతి పురస్కరించుకొని ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆశయాల్ని, ఆయన ఆదర్శాన్ని, ఆయన భావాల్ని వ్యక్తం చేస్తూ మరి ఈ దేశానికి స్వాతంత్రానికంటే ముందు అనేక మందిని ఆయనకున్నటువంటి రూపంలో చైతన్యం చేసినటువంటి దాంట్లో వివేకానందుడు కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశం కోసం త్యాగశీలి, ఈ దేశానికి ఉన్నటువంటి వనరులు, సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి పద్ధతులు, సాంప్రదాయాల్ని గౌరవించాలని ప్రపంచవ్యాప్తంగా ఆయన బోధనల్ని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ముఖ్యంగా యువతరము ఎక్కడ పనికి రాకున్నటువంటి పరిస్థితుల్లో మరి యువత ఏం చేయాలి అనే తోచైనటువంటి పరిస్థితుల్లో యువతకు మరి ఆనాడు చికాగోలో సందేశం ఇవ్వడం జరిగింది. నిరంతరము సామాజిక సేవలో మరి నిరంతరము ఏదైతే పుస్తక పఠనంలో పాటు మరి యువత ఎప్పుడు కూడా ఒక మత్తు నిద్రలో ఉండకుండా మనము అనేక రకాలుగా ఏదో ఒక రకంగా మంచి ఆలోచన, చెడు ఆలోచన చేసినప్పుడు దాంట్లో మంచిని తీసుకొని ముందుకు పోయినప్పుడే మనము నిరంతరం కూడా యువతలాగా ఉంటామనేది మరి వివేకానందుడు చెప్పడం జరిగింది. మరి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది యువత కానీ, చదువుకున్నటువంటి నిరుద్యోగులు కానీ ఇవాళ దేశపు రాష్ట్రం చూసుకుంటే అనేక పరిస్థితుల్లో ఇవాళ భిన్నంగా ఉంది. ఇవాళ దేశం కోసం, దేశ సామాజిక కోసం, ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళను ఇవాళ అనేక మంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి త్యాగాల్ని వాడుకొని వాళ్ళ అనేక రకాలుగా ఇలా ప్రచారం చేస్తున్న దాంట్లో కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి యువత ఇవాళ చాలా మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఉక్కు నరాలు కలిగినటువంటి గత సంకల్పం కూడినటువంటి యువత ఈ దేశానికి అవసరము అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద. మన యువత అంతా కూడా ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి లైబ్రరీకి సంబంధించినటువంటి పెద్దలు హాజరు కావడం జరిగింది. అందులో ముందుగా లైబ్రరీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకల్ నర్సన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు నైపేటలో యువజన సంఘాలు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి వివేకానంద 120వ జయంతిని ఘనంగా పురస్కరించడం జరిగింది. దానిలో భాగంగా నివాళులు అర్పిస్తూ పూలమాలు వేసి వివేకానంద జయంతిని ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆ రోజు ఒక పాకిస్తానీ మహిళ వివేకానందని ఒకటి కోవడం జరిగింది. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీలాంటి ఒక బిడ్డను కంటాను అంటే నన్నే నీ బిడ్డగా స్వీకరించు తల్లి అని చెప్పిన గొప్ప మహానుభావుడు మన వివేకానంద అని చెప్పేసి మనం గొప్పగా తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. వివేకానంద ఆశయాలను కూడా మనము ఆచరిస్తూ అతని బాటలోనే పయనించాలని కోరుకుంటూ వివేకానంద ఆలోచనలు ఎన్ని తరాలకైనా ఆదర్శప్రాయమేనని కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివేకానంద సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను జరిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో గల వివేకానంద విగ్రహానికి పార్టీలకు అతీతంగా మండల యువత అంతా కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మంద మహిపాల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ యువతకి కాదు ప్రపంచానికే ఆదర్శప్రాయుడని, నేటి యువత కుల మతాలకు అతీతంగా ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నారని కొనియాడారు. కమిటీ ఫౌండర్ మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు మార్గం చూపిన మార్గదర్శకుడని, సమాజంలో ఇతరుల కొరకు జీవించేవారు శాశ్వతులవుతారని, తక్కిన వారు కేవలం జీవోత్సవాలుగా మిగులుతారని అనే మాటను చెబుతూ యువతను ప్రేరేపించి వారందరినీ సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేసిన మహాజ్ఞాని అని కొనియాడారు. ఆయన చెప్పిన సూక్తులకు ఎంతో మంది యువత రాజకీయంగా, విద్యాపరంగా అనేక రంగాలలో చైతన్యవంతులై ఎన్నో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు, గీతా కాన్వెంట్ విద్యార్థులు, మండల యువకులు తదితరులు పాల్గొన్నారు. యువజన దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వివేకానంద సేవా సమితి తరఫున ఈరోజు వివేకానంద జయంతిని మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యువకులంతా స్వామి వివేకానంద అడుగుజాడల్లో ఆయన చెప్పిన మాటలు ఆచరించి అందరూ కూడా యువకులంతా కూడా ప్రయోజనం పొందాలని చెప్పేసి యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
ఈరోజు ఇక్కడ నందిపేట మండల కేంద్రంలో ఆనాడు పార్టీలకు కులాలకు అతీతంగా ఈ యొక్క వివేకానంద విగ్రహాన్ని మేము ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా మన యొక్క నందిపేట మండల అభివృద్ధి కానీ గ్రామ అభివృద్ధికి కానీ యువకులంతా ఏకమై ముందుకు సాగుతున్నారు. ఇలాగే అందరూ కూడా యువకులంతా మంచి మంచి పదవుల్లో ఉద్యోగాలు. ఈరోజు ప్రపంచ యువతకు ఆదర్శప్రాయుడు. ఈరోజు భారతదేశాన్ని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్ని, హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి ఈరోజు యావత్ ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇన్మడింపజేసినటువంటి మహానుభావుడు. ఈరోజు మన భారతదేశ యువతకు మార్గదర్శి అయినటువంటి స్వామి వివేకానందుడు జన్మించిన దినం. ఈ సందర్భంగా మేము నందిపేట మండల కేంద్రంలో ఏకరాతి శిల్పాన్ని గత 2016లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆనాడు మేమందరం నందిపేట యువకులందరం కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అన్నిటికీ అతీతంగా అందరము ఒక మంచి స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతో, సమాజంలో ఒక మంచి స్ఫూర్తిని చాటాలనే ఉద్దేశంతో, ఐక్యమత్యమే మహాబలం అనే ఉద్దేశంతో ఆ రోజు వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తన వ్యాపార సముదాయాన్ని ఖాళీ చేయమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బంటు రామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముఖంగా తెలియజేశారు. తన వ్యాపార దుకాణాన్ని ఖాళీ చేయమంటూ కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బంటు రామ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ లో ఇష్టానుసారంగా బూతు మాటలు తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇది నేను 2014లో ఓనర్ల ద్వారా నేను అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ తర్వాత భూమిరెడ్డి అనే డాక్టర్ వచ్చి కోర్టులో 1 టౌన్లో నా మీద డూప్లికేట్ అగ్రిమెంట్ అని చెప్పి కేసు పెట్టింది. దాన్ని నేను హైకోర్టులో వేసి దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన 2019లో మళ్ళీ 1 టౌన్లో కేసు పెట్టిండు. ఆ కేసు కూడా ఇప్పుడు 2022లో అది కొట్టేయడం జరిగింది. ఇక కోర్టులో ఆయన కేసు ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన ఈ మధ్య నెల రోజుల నుంచి న్యాలం కిషన్ అనే అతనితో నాకు కాల్ చేయిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. దాన్ని నేను లైట్గా తీసుకున్నాను. నాకు కోర్టులోనే ఏదైనా కానీ నేను తెలుసుకుంటానని చెప్పాను. కానీ ఆయన వినకుండా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఆయన నాకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ వాయిస్ మెసేజ్ అనేది మీ అందరికీ నేను వినిపిస్తాను. నాకు దాని విషయంలో నేను సిపి గారికి నేను కాంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న సిపి గారితో పాటు అలాగే 1 టౌన్లో సిఐ గారికి కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. 1 టౌన్లో సిఐ గారు స్పందించి ఇమీడియట్గా కోర్టు పర్మిషన్ తీసుకొని నాకు ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ భూమిరెడ్డి, ముత్యాల రామ వీళ్ళిద్దరు కలిసి న్యాలం కిషన్ ఆల్తాంతో నాకు చాలా మానసికంగా టార్చర్ చేస్తున్నారు. నన్ను పొడుస్తా, చంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు. కాబట్టి నాకు రేపు ప్రాణహాని ఉందని చెప్పేసి మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. నాకు రేపు నా కుటుంబంలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా అది ముత్యాల రమ, డాక్టర్ భూమిరెడ్డి, న్యాలం కిషన్దే అని నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. పూలమాలలు వేసి అంజలి ఘటించిన జర్నలిస్టులు. నేటి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. స్వామి వివేకానంద జయంతిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బాలకృష్ణ సినిమాతో తమ్ముళ్లలో జోష్. టీడీపీకి సంక్రాంతి కలిసి వచ్చేనా? కొండను తవ్వి ఎలుకను పట్టారు. ఆబ్కారీ శాఖలో ముదురుతున్న వివాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.